కిషన్ రావుపల్లె గ్రామస్తులకు, అన్నలకు, అక్కలకు ఈ సాయంత్రకాల సమయంన యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు తెరువు నీ హృదయం అని చెప్పి దేవుని పాట ద్వారా మీరు విన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించి ఆయనను అనుగ్రహించుండు. ఎవరిని అనుగ్రహించుండు? దేవుణ్ణి. మన కొరకు ఈ భూమి మీద ఉన్న మానవుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపముల గురించి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిండు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించుండు. ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా అందరూ మారు మనసు పొంది దేవుణ్ణి విశ్వసించి రక్షింపబడాలని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిండు. ఏలయనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరు ఏ భేదము లేదు, ఏ కులము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి దేవుడు చేసిన గొప్ప అద్భుతాలను ఆశ్చర్య కార్యములను మీరు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే మేము ఏ భేదము లేదు, దేవుడు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే మీరు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిన వారిలో మారుగా ఉంటున్నాము. నీతిమంతుడు ఒక్కడు లేదు ఈ భూమి మీద. ఎవరు నీతిమంతులు? అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. యేసుక్రీస్తు ప్రభు మనం చేసిన పాపముల నిమిత్తము ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాడు. మనం కాళ్ళతో చేసిన పాపములకు గురించి కాళ్ళకు మేకులు కొట్టబడ్డాడు. మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా, మనం ఆలోచించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటము ముళ్ళ కిరీటము కొట్టినారు. నీ నా పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజుకు లేచినారు. సమాధిని గెలిచి తిరిగి లేచిన వారు ఎవరు లేరు, ఒక యేసు ప్రభు తప్ప ఈ లోకం మీద చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఎవరు అని అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. 3వ రోజు యేసుక్రీస్తు ప్రభు లేపబడ్డాడు. మనందరి పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలవగొట్టబడ్డాడు. మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభు నలవగొట్టబడ్డాడు. మనము మన దోషములను బట్టి ఆయన నలవగొట్టబడ్డాడు. ఆయన మన గురించి మన సమాధానం నిమిత్తము ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత. నువ్వు చేసిన దోషముల గురించి నలవగొట్టబడి ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగజేసిండు. అందుకని యేసుక్రీస్తు ప్రభును నీ హృదయమందు విశ్వసించు. యేసుక్రీస్తు ప్రభు సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని నాకు ఇవ్వమని చెప్పని అంటున్నాడు. నీ హృదయాన్ని ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు జన్మించి చనిపోయి నీ నా పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన దేవుడు. నీ హృదయమందు నీ మనసునందు విశ్వసించి యేసునందు విశ్వాసం ఉంచుము, ప్రతి వారిను నశింపక నిత్య జీవం పొందును.